అడుగుతుంది నిన్నే. చెప్పు. ఇంట్లో లేరమ్మా. నానమ్మ అది ఏయ్, ఎవ్వరూ మాట్లాడొద్దు. అంటే నీ బండారం బయటపడుతుందని పద్దుని రావద్దని చెప్పావు, అంతే కదా? అంతేనా? నాకే అబద్ధం చెప్తావా? నిన్ను చెప్పవే. నానమ్మ ఏంట్రా, అబద్ధం చెప్పినందుకు ఆయమ్మను కొడుతుంటే నీకేమైంది? అంటే పేరుకి ఆయమ్మే కానీ తను మా ఇంట్లో మనిషిలా ఉంటుంది నానమ్మ. ఇంటి మనిషికి ఇంట్లో పనిచేసే మనిషికి చాలా తేడా ఉంది. అబద్ధం చెప్పేవాళ్ళంటే నేను అసహ్యపడ్డాం మీ అమ్మ నన్ను చూసి నేర్చుకుంది. అలాంటిది నాకే అబద్ధం చెప్తుందా? లేని మనిషి ఉందని ఎందుకు నటించావు? ఎవరైనా చెప్పారా? లేక నాకు తెలియని రహస్యం ఏదైనా ఉందా? చెప్పు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ మాటలు ప్రవర్తన నాకు అనుమానంగానే ఉంది. ఏ కోసానా ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చినట్లేదు. చెప్పు, ఎవరు నువ్వు? ఏంటా రహస్యం? చెప్పు. అంటే మీరు కోపగించుకుంటారేమోనని అలా చెప్పానమ్మా. కోపగించుకుంటానో లాగి ఒక్కటిస్తానో అది నా ఇష్టమే. ఈ ఇల్లు చిలకమ్మది కాబట్టి దానిష్టం. మధ్యలో నీ పెత్తనమేంటే? ఎవరు నువ్వు? నిన్ను ఈ ఇంటికి ఎవరు తీసుకొచ్చారో తెలియదు, కానీ నువ్వు ఉన్న ఈ ఇంట్లో మాత్రం నేను ఉండను. ఈ అబద్ధాలు నేను భరించలేను. అందుకే ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. వద్దమ్మా. ఏయ్, చేయదులో. తెలియకేదో పొరపాటు చేశాను. ఇంకెప్పుడు మీ దగ్గర అబద్ధం చెప్పను. నానమ్మ ఆవేశపడొద్దు. తను తెలియక చేసిందంటుంది కదా, ఈ ఒక్కసారికి క్షమించు. మళ్ళీ రిపీట్ కాకుండా మేమంతా చూసుకుంటాం. అవునానమ్మా. ఇప్పుడు కూడా మీరు చేస్తుంది దీన్ని ముందుంచి ఆడిస్తుంది మీరు అందరే కదా. ఈ జ్ఞానాంబికకి ప్రేమ కోపమే కాదు, పట్టుదల పౌరుషం కూడా ఎక్కువే. అందుకే ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను. ఇంకొక్కసారి ఇలా జరిగితే మాత్రం ఈ గుంటకి గుండె ధైర్యం ఎక్కువ, లేకపోతే నాకలా మొండితనవా? రాత్రి మా అమ్మమ్మ అన్న మాటలకి ఎవరన్నా అయితే బయటికి పోతారు, కానీ ఈ గుంట ఏం పట్టినట్టు ఇంకా ఈ ఇంట్లోనే ఎందుకుంటుంది? కారణం ఏటై ఉంటాది?
అంటే నా అనుమానం నిజమే. రాహుల్ బావకి ఈ గుంటకి మధ్యలో ఏముందో ఈ రోజు బయట పెట్టేయాలి. చూడు 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 బాగుందా? బావా పదు ఏటి బావా జాగింగ్కి వెళ్తున్నావా? బావా రోజు జాగింగ్ ఎటు చేస్తావు గాని దా ఈ రోజు సెటిల్ ఆడుకుందాం. షటిల్ అది ఇప్పుడంటే ఏటడిగినా ఇష్టం లేనట్టు అట్ట అంటావేటి? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఏడుస్తూ లోపలికి పోతా. సరే వద్దులే పదు, నువ్వు నా కోసం ఏడిస్తే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. సరే వెళ్దాం పద. మమ్మల్ని కాదు, నువ్వు పాపని చూసుకో. ఏడవకమ్మా. సరిగ్గా కొట్టు బావా. ఏటది చిన్న పిల్లాళ్ళ గట్టిగా. అబ్బావా సరిగ్గా ఆడు బావా, నాతో పోటీ పడు బావా. సరిగ్గా ఆట రాదా ఏటి? ఆడు. పదు పదు ఓకేనా? ఏది చూడండి. ఓకే కదా బావా? ఏం కాలేదు బావా, చిన్న దెబ్బే కదా. కొట్టింది నువ్వే కదా బావా, ఏం పర్లేదులే. లేదు 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 లేదు. ఏది నా మీద నీకున్న పొసెసివ్నెస్ ఇదే నువ్వు సరసూనా అనే డౌట్ని క్లియర్ చేయాలి. బ్యాట్తో కాకుని కాదు, ఈ కాకుని చిత్త కొట్టేయాలి. చెప్తా. రాత్రేమో అమ్మమ్మ గారు అన్న మాటలకి సారీ చెప్పి ఇప్పుడు చూడు ఈ కోతితో కలిసి గెంతుతున్నావు. ఇప్పుడు ఓకే కదా? ఓకే కదా? ఓకే బాబా, ఓకే. టెన్షన్ పడకు, ఐఎమ్ ఓకే. ఓకేగా? ఓకే ఓకేగా? ఓకే. ఎల్లు.
బావా ఏమైందండి? నడుం పట్టేసింది. అలవాటు లేని పనులు చేస్తే అలాగే ఉంటుంది. ఎవరో చెప్పారని ఎగరడం కాదు, మన వయసు ఒడుపు కూడా చూసుకోవాలి. ఏంటి బ్రాహ్మణి, నేనేదో ముసలోళ్ళ మాట్లాడుతున్నా? నా వయసు ఏంటి? అవును మరి, 16 ఏళ్ల బాలరాకుమారుడు మీరు. నేను వెళ్ళి పెయిన్ కిల్లర్ తీసుకొస్తాను, మీరు ఇలాగే ఉండండి. బావా ఓకేనా? బావా రాహుల్, ఏమైంది రాహుల్? రాహుల్ ఏమైందిరా? నానమ్మ నడుం పట్టేసింది నానమ్మ. రాహుల్ పదరా, హాస్పిటల్కి వెళ్దాం. ఏయ్, ఎంత చిన్నదానికి హాస్పిటల్? ఎవరైనా వింటే నవ్వుతారా? అంటే ఎవరో నవ్వకుండా నాటు వైద్యం చేస్తారా అమ్మమ్మగారు? నేను కాదే, మా పద్దమ్మ చేస్తది. పద్దు ఓ పట్టు పట్టు. సరే అమ్మమ్మ, లెగండి 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 లెగండి. బావా భయపడకు. ఏంటి? సరేనా? రెడీనా? అసలు రాహుల్ కటౌట్ ఏంటి, దీని కటౌట్ ఏంటి? రాహుల్కి కాదు, దీనికి పట్టేస్తుంది నడుము. బావా ఎట్టుంది బావా? తగ్గిపోయింది. ఇట్స్ గాన్. అది పద్దు అంటే. ఎలా ఉందిరా రాహుల్? రాహుల్ ఓకేనా? రాహుల్ ఓకేనా? అదే మా పద్దమ్మ అంటే. చూసావా, అది మా పద్దు అంటే. అమ్మో, ఇది మామూలుది కాదు. చూడ్డానికి ఇలా ఉంది కానీ చాలా డేంజర్. బ్రాహ్మణి ఎక్కడున్నావు? ఇంట్లోనే. ఇంట్లోనే ఉండి ఫోన్ ఎందుకు? డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. మీరు వేస్తున్న వేషాలకి, చేస్తున్న కోతి పనులకి డైరెక్ట్గా వస్తే ఇంకెన్ని ఘోరాలు చూడాలో. నా వల్ల కాదు. అరే ఏం మాట్లాడుతున్నావు బ్రాహ్మణి? అసలు ఏమైంది నీకు? నేనేం చేశాను? పెళ్ళైందన్న సంగతి మర్చిపోయి కోతిలా గెంతడాలు, నాటు పట్లు పట్టించుకోవడాలు నేను చూడలేదనుకుంటున్నారా? ఓహో అదా. హే, అదేదో సరదాగా చేశాను. చెంటి సరదానా? సారీ చెప్తారనుకుంటే సరదా అంటారా? అసలు మిమ్మల్ని. ఏం చేస్తావు ఇప్పుడు? నన్ను ఏం చేస్తావు నువ్వు? రాహుల్, నాతో అలా ఎవరితో అంటే మాట్లాడుతున్నావురా? నాకు అంటుంది. ఎవరక్కడ? నానమ్మా,
ఎందుకురా అంత గట్టిగా అరిచావు? చెవు దగ్గర ఫోన్ పెట్టుకొని అటూ ఇటూ చూస్తున్నావేంట్రా? ఎవరున్నారా అక్కడ? ఎవరుంటారు? ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా చూస్తున్నాను అంతే. ఓహో అంతేనా? అవును, ఏంటి ఫోన్లో అంతలా మురిసిపోతున్నావు? అంటే అది అది నీ భార్య. ఆ, అది సంగతి. ముందు ఫోన్ ఇవ్వరా, మాట్లాడాలి. ఏమ్మా బాగున్నావా? నేను జ్ఞానాంబికాని. వరుసకి నీకు అమ్మమ్మనవుతాను. తెలుసండి. తెలుసా? ఎలా? మీ మనవడు చెప్పాడండి. అంటే ఇక్కడ జరుగుతున్న సంగతులన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నావన్నమాట. అవునండి, ప్రతిరోజు ఫోన్ చేసి ఉదయం నుంచి జరిగిన ప్రతిదీ పోసుగుచ్చినట్టు చెప్తారండి ఆయన. సరే కాని ఇంటికి ఎప్పుడొస్తున్నావు? వస్తానండి. పంతులు గారిని అడిగితే వర్జమన్నారు. అడిగి ఈ నెలలో వర్జమేంటి? అసలు ఆ పంతులకి పంచాంగం చూడడం తెలుసా? ఈ రోజు దశమి, చాలా మంచి రోజు. ఓన్న పళంగా బయలుదేరొచ్చాయి. ఏంటన్నమ్మా ఈ రోజా? అవునరా, ఏ? అంటే అదే ఇప్పటికిప్పుడు అంటే మేనేజ్ చేయడం కష్టం కదా. మేనేజ్ చేయడం ఏంట్రా? అంటే అదే పంతులు ముహూర్తం, అదే మేడం కూడా ఊర్లో లేరు కదా, అందుకని. ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి? నేను చెప్తున్నాను కదా, నన్ను కాదనే వాళ్ళు, వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడమ్మా, నువ్వు ఉండేది ఇదే ఊర్లో అని తెలిసింది. ఇంకొక గంటలో నువ్వు ఇక్కడికి రాలేదనుకో, నేనే మీ ఇంటికి రావాల్సి వస్తుంది. మళ్ళీ ఫోన్ చేయించుకోకు, నా కోపాన్ని చూడాలనుకోకు. పెళ్ళాన్ని గుప్పెట్లో పెట్టుకోగాని ఫోన్లు మాట్లాడుతున్నారు, ఫోన్లు. హ. రే, ఓకేనా? ఒరేయ్, ఎక్కడ్రా మీ ఆవిడ? అసలు వస్తుందా లేదా వద్దని నువ్వేమైనా ఆపుతున్నావా? నా భార్య నాపితే నిన్ను మాత్రం భరించగలనా నాన్నమ్మా? అది బారవడా, ఆ మాత్రం భయం ఉండాలి. ఎవరొస్తారు ప్రీతి? టెన్షన్తో తల పగిలిపోయేలా ఉంది. నాకు అదే అర్థం కావట్లేదు.
అవతుంబగదానే